హే ఫ్రెండ్స్, ఇది సెయిన్స్బరీలో హాస్పిటల్ ఎంట్రన్స్. ఇక్కడ హాస్పిటల్లో మా అమ్మాయి డెలివరీ అయింది. న్యూ బార్న్ బేబీ. ఇక్కడ ఎవరు పుట్టినా ఏ బేబీకైనా కార్ సీట్ కానీ స్ట్రోలర్ కానీ తప్పకుండా ఉంటేనే బేబీని డిశ్చార్జ్ చేస్తారు. మన మాదిరి ఇటు ఎత్తుకోవడానికి ఇవ్వరు. కానీ మేము మనవాడు ఇంటికి వచ్చినప్పుడు వెల్కమ్ పార్టీ సెలబ్రేషన్ చేశాము. నేను ఇక్కడ ఫ్లవర్స్ తెచ్చి వెల్కమ్ రాసి చిన్న బొకే ఏర్పాటు చేశాను. ఇక్కడ ఎవరు ఏది చిన్న ఫంక్షన్ అయినా బొకే ఇస్తారు. ఇంకా నేను బయటికి పోలేను కదా అని బొకే ఏర్పాటు చేశాను. ఫ్లవర్స్ ఇలా కొంచెం సెలబ్రేషన్ చేశాను. వాళ్ళు వచ్చే లోపల మనవాడు వచ్చాడు ఇంటికని. ఇక్కడ ఇంకొకటి ఏమంటే ఇక్కడ క్రిబ్ తప్పకుండా ఉండాలి. ఇక్కడ పిల్లలకు పక్కన పనిపెట్టాలంటారు. ఇక్కడ ఇది 1 year వరకు సరిపోతుంది. కానీ మళ్ళీ కావాలంటే బేబీ పెరిగే కొద్దీ కింద డౌన్ చేసుకోవచ్చు. ఇంకా ఉయ్యాల కొన్నాము. ఈ ఉయ్యాల స్విచ్ చేస్తే అదే బటన్స్ నొక్కితే అదే మ్యూజిక్ వస్తాయి. సాంగ్స్ స్పీడ్ 1 2 3 5 అంటే బటన్స్ పెట్టుకోవచ్చు మనం ఎంత స్పీడ్ కావాలని. న్యూ బార్న్ కానీ స్లోగా పెట్టుకోమని చెప్తారు వాళ్ళే. ఉయ్యాల కొన్నాము. స్కూలర్ కార్ సీటు తప్పకుండా ఉండాలి. ఇక్కడ ఎంతటి వాళ్ళకైనా తెచ్చుకోవాల్సిందే. కార్ సీట్ లేకుండా స్ట్రోలర్ మాత్రం తప్పకుండా ఉండాలి. ఇంకొకటి ఏమంటే మేము 3 daysకి ఇంటికి వచ్చాము. 5 daysకు 1 week 2 weeks 3 weeks అట బాబుకు ఇంటి దగ్గరికి మిడ్వైఫ్లు వస్తారు. ఇటు వచ్చి మనకు అన్నీ చెప్పిపోతారు వివరాలు. బాబు పెరిగినాడా లేదా, ఎట్లున్నాడు, జలుబు ఉందా, అన్నిటికీ బాగా మిడ్వైఫ్లు ఇక్కడ బాగా వస్తారు. కేర్ బాగా తీసుకుంటారు. చూడండి, మళ్ళీ 6 weeks వచ్చి ఇలా బేబీకి ఇట్లా చూపించాలి, ఇట్లా చేయాలని చెప్తారు. ఇక్కడ చాలా బాగా చూస్తారు. మన మాదిరి కాదు. ఇక్కడ నాకు వీళ్ళ పద్ధతులు వల్ల చాలా నచ్చినాయి. లండన్లో బేబీకి బాగా తీసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, లండన్లో హాస్పిటల్ బేబీ గురించి బాగా చూసాము. నర్సులు ఇంటికి వచ్చి బాగా చెప్పిపోతారు. ఓకే బాయ్ ఫ్రెండ్స్.